Hi everyone, myself Mukesh Vijay from Space Engineering Academy. Hope you guys are doing well. So we already know that this platform is using for the information, right? So మీకు అవసరమైన every corner of information, every notification, every recruitment, అన్ని పాసిబిలిటీస్ కూడా ఈ ప్లాట్ఫామ్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీ ముందుకు నేను తీసుకొచ్చిన ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్. సో ఇదేదో ఫార్మాకి సంబంధించిన అనుకోవద్దు, టెక్నికల్గా ఎవరైతే చదివి ఉన్నారో టెక్నికల్ ఫీల్డ్స్లో ఆ బ్రాంచ్ మన బ్రాంచ్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్. కానీ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మనం బార్క్ సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ చెప్పుకోవడం జరుగుతున్నాం. అందులో సైంటిఫిక్ ఆఫీసర్ సి గ్రేడ్కి వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, లేదంటే గేట్ ద్వారా లేదంటే వాళ్ళ జీపీఏ ద్వారా మొత్తం కూడా సెలెక్ట్ చేసుకుంటాము అని దే సెడ్ నోట్ ఇన్ ద నోటిఫికేషన్. దానికి సంబంధించిన వీడియో చెప్పాను. ఆ వీడియో మన పింక్ బాక్స్లో చేస్తాను నేను, అక్కడ చూడండి. మీరు ఎందుకు చెప్తున్నా అంటే దోజ్ ఆర్ అప్లైడ్ ఫర్ ద బార్క్, ఎవరైతే బార్క్ అప్లై చేశారో అక్కడ ఎవరైతే ఓసిఈఎస్ అనే ఒక కేటగిరీ ఉందో దాంట్లో మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన అందరికి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. లాట్ ఆఫ్ పిఎస్సిస్ ఇన్ ద ఇండియా ఈజ్ రిక్రూటింగ్ ద ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ గేట్ ఎగ్జామ్ కదా. గేట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని చాలా పిఎస్సిస్ ఏం చేస్తాయి, షార్ట్ నోటిఫికేషన్ ఇస్తూ వస్తాయి. అలాంటిదే బార్క్ ఏదైతే ఎగ్జామ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రీసెంట్గా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రిక్రూట్ చేసుకోబోతున్నారంట. ఓకే, దట్ ఈస్ ద థింగ్ హీ. ఓకే, సో it was located in Gujarat actually. So it is allowing inviting the applications. సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు బార్క్ కనుక అప్లై చేస్తుంటే సపరేట్గా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఉంది సార్, కంప్యూటర్కి సంబంధించిన వాళ్ళు ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్గా పిలుస్తున్నారు. ఆల్మోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ యాజ్ పర్ ద బార్క్ ఇట్ సెల్ఫ్. ఓకే, అందులో బార్క్లో వన్స్ క్వాలిఫై అయితే ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ప్లేస్మెంట్ ఇస్తారనే విషయం కూడా చెప్పాను. వన్స్ సక్సెస్ఫుల్గా ద ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ కనుక టీఎస్ఓ అయితే సక్సెస్ఫుల్గా, సో అవి కాకుండా దాన్ని బేస్ చేసుకుని ఇలా రిక్రూట్ చేయడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. కంప్యూటర్ బేస్ చేసుకుని 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ బేస్ చేసుకుని ఇంకో 2 వేకెన్సీస్ ఉన్నాయి. స్కీమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా బార్క్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నాను, బార్క్ ఎగ్జామ్కి సంబంధించిన ట్రైనింగ్ స్కూల్ ఏదైతే మనకి ఓసిఈఎస్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏదైతే ఇచ్చిందో 1 year ఓరియంటేషన్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇస్తారు. ఒకవేళ కనుక మీరు ఇంకా అప్లై చేయకపోతే దయచేసి ఈ వెబ్సైట్కి వెళ్ళండి, www.barkoceesexam.inకి వెళ్ళండి. ప్లీజ్ ట్రై టు అప్లై ఇట్. అక్కడ అప్లై చేయని వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, అక్కడ అప్లై చేసిన వాళ్ళు ఇది క్రాక్ చేయొచ్చు. దట్ టెక్నికల్ రిక్రూట్మెంట్. ఓకే, సో దీంట్లో ఎవరైతే ఇక్కడ జనరల్ కండిషన్స్ కానీ స్క్రీనింగ్ కానీ సెలెక్షన్ కానీ ఏజ్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ నార్మ్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ బార్క్ ఇట్ సెల్ఫ్. ఓకే, కాకపోతే ఈ రిక్రూట్మెంట్ దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకే, అందులో ఎవరైతే మెరిట్ లిస్ట్లో వచ్చినారో ఓసీఎస్తో పాటు ఇంకోటి కూడా చెప్పాను నేను, అక్కడ ఎంటీ చేయడం కూడా పర్సెంట్ ర్యాంకర్ ఉందని చెప్పాను. కానీ ఓసీఎస్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తామనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటు పే స్కేల్ కూడా 56,000 అక్కడ అయితే పే స్కేల్ ఉందో అదే పే స్కేల్తో వీళ్ళు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఓకే, రైట్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ కనుక ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం దయచేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవండి. ఆ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పింగ్ చేశాను నేను. దాంతోపాటు దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. దానికి ఇదే వీడియో నేను పింగ్ చేస్తాను, నేను రైట్ సైడ్ పిన్ బాక్స్లో పెడతాను. అక్కడ మీరు వెళ్ళి ఆ వీడియోని చూడండి, అక్కడ అప్లై చేయండి. డెఫినెట్గా అప్లై చేసుకున్న అందరూ కూడా ఇది ఎలిజిబుల్గా ఉంటారు. ఇలాంటి నోటిఫికేషన్స్ జనరల్గా మనం గేట్ బేస్ చేసుకుని చూసేవాళ్ళము, ఇట్లా బార్క్ను బేస్ చేసుకుని కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ బార్క్లో క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని అయితే ఇస్తుంది. ఓకే, ఒకవేళ కనుక మీరు బార్క్ అప్లై చేస్తుంటే వెల్ అండ్ గుడ్, దిస్ ఇస్ అ రిక్రూట్మెంట్ ఫర్ యూ. ఒకవేళ ఇప్పటివరకు మీరు అప్లై చేయకుంటే నాట్ ఎవర్ ప్రాబ్లం. దయచేసి ఇప్పుడు వెళ్ళండి, ఆ వీడియోని చూడండి, అప్లై చేసేయండి. ఇది కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.